ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృపగలిగిన మా కన్న తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడుతూ ఇప్పటి వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మీ కృపను మీ కాపుదలను మాకు అనుగ్రహిస్తున్నాం. మా దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. చెప్పబడుతున్న ప్రతి మాట అవి మీ మాటలు గనక వాటిని మేము శ్రద్ధగా ఆలకించడానికి మాకు సహాయం చేయండి. ప్రతి విషయములో మీ కృపను మీ కాపుదలను మా అందరికీ అనుగ్రహించి నడిపించమని వేడుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, మరి ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం సమసమాజ స్థాపనకు కావలసినది చట్టమా తుపాకీ గొట్టమా అనే ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని మరి తెలుసుకుందాం. సమసమాజ స్థాపనకు కావలసినది చట్టమా తుపాకీ గొట్టమా అనే ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచన చేస్తే మనిషి ఎంతో టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందాడు అన్న విషయం మనందరికీ తెలిసినదే. ఆ టెక్నాలజీ ఈరోజు ఎలా మారిపోయింది అన్నప్పుడు ప్రయోజనకరమైనది అని అనుకుంటూ చివరికి ఏదైతే కనిపెట్టాడో అదే ప్రమాదకరంగా మారిపోయింది. మరి మారిపోయిన మరి ఆ టెక్నాలజీ ఎంతగా మారింది అన్నది కూడా మనం ఆలోచన చేస్తే సుమారుగా ప్రతి దేశము కూడా ఎన్నో రకరకాల బాంబులు, రకరకాల విధ్వంసకరమైన అణు ఆయుధాలను సిద్ధం చేసి పెట్టుకుంది. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనిషి తనకున్న జ్ఞానాన్ని బట్టి మరి టెక్నాలజీని అభివృద్ధి చేసుకొని విధ్వంసం సృష్టిస్తున్నాడే తప్ప మరి మనిషికి మరో మనిషిని ప్రేమించాలని కానీ ఆదరించాలని కానీ సమసమాజం నిర్మించాలని కానీ ఈరోజు మనుష్యులు అనుకోవటం లేదు. ఎక్కడ చూసినా కుల వ్యవస్థ, మత వ్యవస్థ, ఆర్థికంగా ధనవంతుడు పేదవాడు, ప్రాంతాల వారీగా, పట్టణాల వారీగా, దేశాల వారీగా ప్రపంచంలో ప్రజలందరూ కూడా మారిపోయారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కనుక సమసమాజం అన్నది మనకి ఎక్కడ కూడా కనబడటం లేదు. పేరుకి చాలామంది నాయకులు, రాజకీయ నాయకులు సమసమాజం మేము తీసుకొస్తాం అంటూ మాట్లాడుతున్నారు. కానీ ఎవరు ఎంతమంది వచ్చినా, ఎన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా సమసమాజం అన్నది మనుషుల వలన కావటం లేదు. ఒకవేళ చేయాలి అని అనుకున్నా చేయటానికి అవకాశం లేకుండా పోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. నిజంగా మీరు కూడా ఆలోచించండి. సమసమాజం మనిషి సాధించగలడా అన్నది మనం ఆలోచన చేస్తే సాధించాలని అనుకుంటాడు, కానీ సాధించలేడు. మరి సమసమాజాన్ని స్థాపించాలి అంటే మరి ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు దేవుడు చెప్పిన సూత్రాలను మనిషి పాటిస్తే చాలు సమసమాజం స్థాపింపబడుతుంది. కానీ ఈరోజు సమాజం టెక్నాలజీని నమ్ముతుంది తప్ప దేవుణ్ణి నమ్మడం లేదు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టింది సమాజం. చాలామంది ఒక మావో కావచ్చు, ఒక లెనిన్ కావచ్చు, కార్ల్ మార్క్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సమసమాజాన్ని తీసుకురావాలని ఆశపడ్డారు, ఆరాటపడ్డారే తప్ప అది వారి వలన కాలేకపోయింది. ఇక ఇందిరాగాంధీ విషయంలో కూడా మనం వెళ్ళి ఆలోచన చేస్తే ఆమె బ్రతుకున్నప్పుడు ఒక యాక్ట్ తీసుకొచ్చింది.
ల్యాండ్ సీజింగ్ యాక్ట్. అంటే దాని వలన ఏంటి అన్నప్పుడు, భారతదేశంలో ఉన్న ఎవరైనా సరే వారి కుటుంబ అవసరాలకు ఒక 15 ఎకరాలు సరిపోతాయి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ ఉంటే దానిని గవర్నమెంట్‌కి హ్యాండ్ ఓవర్ చేయండి. గవర్నమెంట్ పేదలకు ఇళ్ల స్థలాలుగా, పేదల వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం మేము వాడతామని ఒక యాక్ట్ చేసింది. కానీ అది అమలయ్యే లోపు, అంటే చేసిన కొద్ది కాలంలోనే ఆమె మరణించటం అన్నది జరిగింది. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళితే సమసమాజ స్థాపన జరిగించాలి అని చాలామంది ఉవ్విళ్ళూరారు. కానీ వారి వలన కాలేదు. ఇక ఈరోజు నక్సలైట్ లేదా నక్సలిజం అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ నక్సలిజం కోడ్ గురించి కూడా మనం ఆలోచన చేస్తే పేదలు పేదలు పేదవారుగానే మారుతున్నారు. ధనవంతులు ధనవంతులుగానే మారిపోతున్నారు. ఎలా అయినా సరే ధనవంతుల దగ్గర నుంచి లాగి పేదవాళ్లకు పంచాలి అని వాళ్ళు కూడా అడవుల్లోనికి వెళ్ళి రహస్య స్థావరాల్లో ఉండి యుద్ధాలు చేస్తూ, ప్రభుత్వాల మీద యుద్ధం చేస్తూ ఏదో సాధించాలి, సమసమాజాన్ని స్థాపించాలని వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళని పిట్టలను కాల్చినట్టు కాల్చేస్తుంది భారత ప్రభుత్వం. అంటే ఎక్కడ చూసినా మనకి సమసమాజం అన్న పేర్లు వినపడుతున్నాయే తప్ప వాటిని సమాజంలో జరిగించే పరిస్థితులైతే మనకి కనబడటం లేదు. కనుక బైబిలు దీని గురించి ఏం మాట్లాడింది? నక్సలైట్లు తుపాకీ పట్టుకున్నారు, కానీ వాళ్ళు సమసమాజాన్ని స్థాపించలేకపోయారు. వాళ్ళ బ్రతకటమే చాలా కష్టమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకి సమసమాజం నిర్మాణం జరగాలి అంటే, ఏమండి, సమసమాజ నిర్మాణం జరగాలి అంటే మనం బైబిల్ని పరిశీలన చేయాలి. బైబిల్ మాటలను మనం శిరస వహించాలి. అప్పుడే మనం సమసమాజ నిర్మాణం చేయగలం. ఏమండి, ఈరోజు పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు, ధనవంతుడు ధనవంతుడుగానే ఉంటున్నాడు. ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు, దేవుడు ఎక్కడ కూడా వివక్ష చూయించలేదు మనుషుల పట్ల. కానీ మనుషులే మరొక మనిషి మీద ఆధిపత్యం చెలాయించటం కోసం, అధికారం పొందటం కోసం, వాళ్ళు తక్కువగారుగానే ఉండాలి, వాళ్ళ ఓటులు మాత్రం మనకు కావాలి అని ఏదో విధంగా తాయిలాలు చూపించి, ఏమంటే గద్దెనెక్కి మనల్ని తక్కువ పేదవాళ్ళని మరింత పేదరికంలోకి నెట్టేస్తున్నారే తప్ప సమసమాజ నిర్మాణం అని మాటలు చెబుతున్నారు, కానీ వాటిని నిర్వహించలేకపోతున్నారు, వాటిని తీసుకురాలేకపోతున్నారు. మరి సమసమాజ నిర్మాణం జరగాలి అంటే అది బైబిలు వలన మాత్రమే జరుగుతుంది. ఎందుకు అన్నప్పుడు, దేవుడు మనిషి మీద ఎక్కడ కూడా వివక్ష చూపించలేదు. ప్రారంభం నుంచి మనం ఆలోచన చేస్తే, ఆదికాండం నుంచి మీరు ఒకసారి ఆలోచించండి. ఆదికాండం నుంచి మనం ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడు మొట్టమొదటిగా ఆదాము హవ్వను చేసిన తర్వాత దేవుడు వాళ్ళతో చెప్పిన మాట ఏంటి అన్నది ఒకసారి మనం బైబిల్లో చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఏమంటున్నాడు? ఏమండి, దేవుడు ఏం చేశాడు? దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోబరుచుకోండి. ఏమండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఏమండి, ఏలికగా ఉండాలి, మీరు భూమిని లోబరుచుకోండి, మీరు ఏలికలుగా ఉండండి అని ఏమంటే ఆదాముకు ఒక్కడికే చెప్పాడా? వాళ్ళ సంతానానికి కూడా చెప్పాడా? ఆదాముకు ఒక్కడికి చెప్పాడా? వాళ్ళ సంతానానికి కూడా చెప్పాడా? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అంటే వాళ్ళందరూ కూడా, భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఏలికలుగా ఉండాలనే కదా దేవుని ఉద్దేశం. అంటే ఎక్కడ కూడా దేవుడు తన ఆలోచనలలో ఎక్కడ కూడా మనిషిని ఒకని కంటే ఒకడు తక్కువవాడు, ఒకని కంటే ఒకడు ఎక్కువవాడు అన్న వివక్ష దేవుడు ఎక్కడ చూపించలేదు. అందరిని కూడా ఏలికలుగానే చేశాడు. మరి ఎందుకు మనిషి
ఇలా ఒకనికంటే ఒకడు తక్కువవాడని, ఒకడికంటే ఒకడు గొప్పవాడని ఎందుకు ఈ వివక్ష జరుగుతుంది? సమాజం అంటే సమాజంలో అందరూ సమానంగా ఎందుకు లేకుండా పోయారు అన్నది మనం ఆలోచన చేస్తే, దేవుని భావాలు మనిషికి అర్థం కాలేదు. మనిషి స్వార్థపూరితమైన ఆలోచనలతోనే తన జీవితాన్ని కట్టుకుంటున్నాడే తప్ప, నిజంగా దేవుడు చెప్పిన సూత్రాలను మనిషి పాటించటం లేదు అన్నది వాస్తవం. ఏమండి, మనల్ని ఏలికగా ఉండమన్న ఆ దేవుడే నిజంగా ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని కూడా అందరికీ సమానంగా పంచాడు. అది కూడా ఒకసారి చూస్తారా? అది కూడా ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం చదివితే ఏమంటున్నాడు చూడండి. అక్కడ సూర్య చంద్ర నక్షత్రములను ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి మీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకు పంచిపెట్టిన వాటిని ఏమంటే సమస్త ప్రజలకు పంచిపెట్టాడు. ఏమేం పంచిపెట్టాడు? ఏం పంచిపెట్టాడంటే, సూర్యుడిని అందరినీ వాడుకోమన్నాడు, చంద్రుణ్ణి అందరినీ వాడుకోమన్నాడు, ఏమంటే నీరుని అందరూ వాడుకోమన్నాడు, ఏమంటే గాలిని అందరినీ వాడుకోమన్నాడు, ఆకాశము అందరూ వాడుకోవచ్చు, భూమి అందరూ వాడుకోవచ్చు. అంతేనా కాదా? అందరికీ సమానంగా పంచిచ్చాడని ఆయనే చెప్తున్నాడు కదా. మరి దేవుడు సమానంగా పంచి ఇచ్చిన వాటి మీద మరి అందరూ సమానంగా వాడుకోవాలి. కానీ మరి ఈరోజు ఏమండి, అందరూ సమానంగా ఉంటే అందరూ ఒకే స్టేజ్లో ఉండాలి కదా. అందరూ ఒకే స్టేజ్లో ఉండాలా వద్దా? కానీ మరి కొంతమంది ధనవంతులు గాను, మరి కొంతమంది పేదవాళ్ళు గాను, కొంతమంది బాధలు అనుభవించే వాళ్ళు గాను, మరి కొంతమంది శ్రమలు అనుభవించే వాళ్ళు గాను, మరి కొంతమంది సంతోషాన్ని అనుభవించేవారుగా ఎలా ఎలా మారిపోయారు? ఎక్కడొచ్చింది ఈ తేడా? దేవుడు అందరినీ సమానంగా పంచుకోమన్నాడు. ఒకళ్ళకేమో ఎకరాలు భూమి ఉంది, ఒకడికేమో సెంటు స్థలం కూడా లేకుండా పోయింది. మరి అదంతా వాళ్ళదా? దేవుడిది కదా. దేవుడే కదా ఈ భూమిని నరులకిచ్చాడు. మరి దేవుడు సెంటే ఇచ్చాడా? అసలు సెంటు కూడా ఇవ్వలేదా? వాళ్ళకేమో 100 ఎకరాలు ఇచ్చాడా? లేదండి. ఇది మనిషి తన స్వార్థపూరితంతో మనిషి ఆలోచించి ఈ భూమిని కబ్జా చేసి స్వాధీనం చేసుకున్నారు. అందరికీ సమానంగా పంచాడు దేవుడు పంచిపోతాలను. కానీ కొంతమంది స్వార్థపరుల వలన ఇది కొందరి చేతుల్లోనికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది అన్నది కూడా మనం ఆలోచన చేస్తే, యాకోబు పత్రికలో ఒక మంచి మాట అంటాడు చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. ఎలా వెళ్ళింది? ఎందుకు స్వార్థపరులయ్యారు? ఎందుకు భూమిని అందరూ సమానంగా పంచుకోవాలి కదా, ఎందుకు వాళ్ళు అలా చేశారు అన్నది మనం ఆలోచన చేస్తే, యాకోబు పత్రికలో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఏమంటున్నాడు? యాకోబు పత్రిక మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? ఏమండి, ఈరోజు రష్యాకి ఉక్రెయిన్కి, ఏమండి ఇండియాకి పాకిస్తాన్కి, ఏమండి ఇలా ఇస్రాయేల్ అలాగే పాలస్తీనాకి ఇలా ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? భూభాగాల కోసం. అంతేనా కదా? చైనా, భారత్, ఇండియా ఎందుకు యుద్ధాలు ఎందుకు జరుగుతుందంటే భూభాగాల కోసం. ఏమండి, భూభాగాల కోసం అని వీళ్ళు అంటుంటారు. కానీ దేవుడిని అడిగితే దేవుడు చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. ఏమని చెప్తున్నాడు? మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? దేని నుండి కలుగుచున్నవంటే మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛ అన్నాడు. ఏమంటున్నాడు? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛ అన్నాడు. అంటే మీ శరీరాలలో అవయవాలలో కొన్ని కోరికలు ఉన్నాయి.
అవి ఆ కోరికలు నెరవేర్చమని మీ అవయవాలు కోరుకుంటున్నాయి. భోగేచ్ఛ అంటే సుఖ సంతోషాలతో తొలతూగాలి, వాడి కోరికలను నెరవేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో మనిషి ఆలోచిస్తున్నాడు. అందుకే వాటిని సంపాదించడం కోసం ఏం చేస్తున్నాడు తెలుసా? యుద్ధం చేస్తున్నాడు, పోరాటం కూడా చేస్తున్నాడు. ఏమంటే మనలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి అంట? భోగేచ్ఛల వలన అన్నాడు. నిజంగా ఈరోజు కొంతమందికి వందల ఎకరాలు ఎందుకున్నాయి, మరి పేదవాడు భూమి మీద ఉన్నవాడికి సెంటు భూమి కూడా కొంతమందికి లేకుండా పోయింది అంటే ఎవరి వలన అంటే స్వార్థపరుల వలన. ఏమండి? స్వార్థపరుల వలన ఇలా జరిగింది. ఏమండి? నిజంగా చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు సమాజం గురించి. సమాజం గురించి మాట్లాడుతున్నాడంటే మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా సమాజం గురించి మాట్లాడుతూ, ఏమంటే పైకేమో సమాజం గురించి మాట్లాడతారు, కానీ లోన ఇంటర్నల్గా వాళ్ళకి ఏదో ఉంటుంది. ఉండదా? ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్గా మీకు అర్థం కావటం కోసం బైబిల్లో ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా ఏమంటున్నాడు ఒకసారి మనం చూద్దామా? ఏమండి? ఇస్కరియోతు యోధా ఏమంటున్నాడు ఒకసారి మనం చూద్దాము. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఏమండి? యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుదామండి. 4వ వచనం నుంచి, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోధా ఏమంటున్నాడు? ఇస్కరియోతు యోధా, ఈ అత్తరెందుకు 300 దెనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. ఏమండి? నిజంగా ఈ మాట ఏమంటున్నాడు? ఏంటి అత్తరు ఎలా చేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారేంటి? ఏమండి? అక్కడ ఏం జరిగిందంటే ఒక ఆమె వచ్చిందండి, భోజనం కూర్చున్నారు. అప్పుడు మరియా మిక్కిలి, అంటే 3వ వచనంలో మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని, ఏమంటే యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇట్లో అత్తరు వాసనతో ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండి ఉండెను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన గురించి మాట్లాడుతూ ఆ ఇస్కరియోతు యోధా అంటున్నాడు 5వ వచనంలో, ఈ అత్తరెందుకు వేస్ట్ చేస్తున్నారు, 300 దెనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. అంటే బేదలకు ఇవ్వచ్చు కదా అంటున్నాడు. బేదలకు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఈ అత్తరు వేస్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నాడు. నిజంగా అతను చూడగానే ఆ మాట అనగానే నిజమే కదా అని మనకు అనిపించవచ్చు. కానీ అతనికి ఇంటర్నల్గా ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం మనసులో పెట్టుకొని పైకి సమాజానికి కావలసిన మాటలు చెప్తూ ఇంటర్నల్గా కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అది హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడికి తెలుసు కాబట్టి అతని ఆలోచనను మనకి బహిరంగంగా లేఖలో రాయించాడు. ఒకసారి మనం చదివితే దాన్ని ఏమంటున్నాడు చూడండి. అమ్మి బేదలకు ఇయ్యలేదనెను, వాడు అలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు. ఏమంటే రాజకీయ నాయకులు కూడా ఇలానే ఉంటారండి. రాజకీయ నాయకులు కూడా ఏమంటే అధికారం చేపట్టేంత వరకు అవంటారు, ఇవంటారు, అవి చేస్తామంటారు, ఇవి చేస్తామంటారు. కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తాం అని చెప్తున్నారంటే వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళకి అధికారం కావాలి, వాళ్ళకి ఒక ఉద్దేశాలు ఉన్నాయి. వాళ్ళకి ఆ ఉద్దేశాలు నెరవేర్చాలంటే మన ఓటు కావాలంటే బూటకపు మాటలు చెప్పాలి. అంటే ఇంటర్నల్గా ఒకటి ఉంది, బయటికి ప్రజెంటేషన్ మాత్రం వేరొకటి ఉంది. అందుకని చెప్తున్నాడు ఇక్కడ, బేదల మీద శ్రద్ధ కలిగి కాదు. వాడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి, అసలు వాడు ఎవడనుకుంటున్నాడు? వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనక అలాగూ చెప్పెను. అసలు వాడి క్యారెక్టర్ దొంగోడి క్యారెక్టర్ వాడిది.
కానీ పైకి ఎలా చెప్తున్నాడు? అయ్యయ్యో ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, పేదలకు పంచేవాళ్ళంగా అంటున్నాడు. అంటే ఆ డబ్బులు ఇవ్వాలా, ఇప్పుడు ఆ డబ్బులు అమ్మి ఎవరికి ఇస్తారు? అతనికే ఇస్తారు. ఎందుకంటే డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది? ఆర్థిక మంత్రి. ఏమండి, ఆర్ ఆర్థిక వ్యవహారాలు చూసుకునేది ఎవరు? యోధా. అవునా కాదా? అంటే ఎవరు కానుకిచ్చినా యోధా దగ్గరే ఉంటుంది. ఇప్పుడు అమ్మితే ఎవరికి ఇస్తారు? ఏమండి, ఎవరన్నా లెక్కలు అడుగుతారా యోధాని? యేసుక్రీస్తు లెక్కలు అడుగుతాడా? అడుగుతాడంటే అడగడు. అలా అని శిష్యులు ఏమన్నా అడుగుతారా? అడగరు. అంటే డబ్బులు వేస్తారు, వేస్తే వాటిని దొంగిలించవచ్చు అన్నది ఇతని యొక్క ఆలోచన. ఏమండి, యేసుక్రీస్తు పక్కన తిరిగే వాళ్ళే ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే ఇక సమాజంలో ఇంకెలాంటి వాళ్ళు ఉండి ఉంటారు మీరు ఆలోచించండి. అంతేనా కాదా? కనుక ఏమండి, సమాజ స్థాపన ఎందుకు సమసమాజం స్థాపించటం ఏమండి ఎందుకు మనుషుల వలన కావటం లేదంటే దేవుడు చెప్పిన మాటలను లక్ష్య పెట్టడం లేదు. ఏమండి, ఇంకా మనం ఆలోచన చేస్తే ఏమండి, ఇంకా మనం కొంచెం ముందు ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి హిస్టరీలో కనుక వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఏమండి, సమసమాజం స్థాపించటం కోసం దేవుడు చాలా ఆలోచించాడండి. అందుకే అందరికీ కూడా సమానంగా పంచాడు. అందరికీ సమానంగా పంచాడు. కానీ అలా సమానంగా పంచి అందరినీ బాగా చూసుకుంటున్నాడు కదా. ఏమండి, దేవుని పరిపాలన ఎలా ఉంటుందో కొన్ని మాటలు మీకు చెప్తాను. దేవుని పరిపాలన ఎలా ఉంటుందంటే, వింటున్నారు కదా నాన్న? దేవుని పరిపాలన ఎలా ఉంటుందంటే ఏమండి, ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు. మార్గ మధ్యంలో మరి వాళ్ళు తాగటానికి నీళ్ళు ఎలా ఇచ్చాడా లేదా? ఏమంటే నీళ్లు వీళ్ళ దగ్గరికి వచ్చాయి, వీళ్ళు నీళ్ళ కోసం వెతికారా? బండను కొట్టగానే నీళ్ళు వచ్చే రాలేదా? అవునా? అంటే నీళ్ళు ఇచ్చాడు. అంటే ఒక్కొక్కసారి నీళ్ళకి ఇబ్బంది పడిన మాట వాస్తవమే. కానీ చివరికి దేవుడు వాళ్ళకి నీళ్లు ఇచ్చాడు. ఓకేనా? రైట్. మరి వాళ్ళు ఏమన్నా 40 సంవత్సరాలు ఏమన్నా పంటలు ఏమన్నా వేసారా? తినటానికి పంటలు ఏమన్నా వేసారా? మరి ఏమి ఇచ్చాడు? ఏం తిన్నారు? మన్నాని తిన్నారా లేదా? ఏమంటే మన్నా అందరికి సమానమా కాదా? మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది మీకు సరిపోయినంత, మీ కడుపుకు తిన్నంత, ఏమంటే మీకు సరిపోయినంత మీరు కూర్చుకోవాలి ప్రతిరోజు. వచ్చేదా? అందరికీ మన్నా అయినా కాదా? ఒకడికి చికెను, ఒకడికి ఏమైనా మటను, ఒకడికి ఏమైనా పచ్చడి అలా పెట్టాడండి? పెట్టలేదు. ఇశ్రాయేలీలు ఎన్ని లక్షల మంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ మన్నా పెట్టాడు. ఒక పూరిళ్ళు పెట్టాలంటే అందరికీ పూరిళ్ళు పెట్టాడు. అవునా కాదా? ఎక్కడైనా ఏమంటే ఒకడికి తక్కువ ఒకడికి ఎక్కువ పెట్టాడా? ఒకవేళ అత్యాశపరులు వాటిని కూర్చుకొని ఎక్కువగా స్టాక్ చేసుకున్నా అది పురుగు పట్టి పాడైపోయేది. స్టాక్ చేసుకోవడానికి ఉండదు. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఏరుకొని వచ్చి తిని బ్రతికేవాళ్ళు. అలా 40 సంవత్సరాలు వాళ్ళు ఏ వ్యవసాయం చేయకుండా, ఏ పంటలు పండించకుండా, ఏమండి దేవుడిచ్చిన నీళ్ళతో, దేవుడిచ్చిన ఆహారంతో ఏమండి 40 సంవత్సరాలు సుభిక్షంగా వాళ్ళు కాళ్ళు వాయలేదంట, చెప్పులు అరగలేదంట, బట్టలు కూడా మాసిపోలేదంట. ఏమండి, ఇంతకన్నా ఏ ప్రభుత్వం అయినా మనుషులను అంత చల్లగా చూస్తుందో చెప్పండి? ఇంకా ఎండ తగలకుండేమో మేఘస్తంభం అంట, రాత్రి ఏమో అగ్నిస్తంభం అంట వెలుగివ్వటానికి. అర్థమైందా మీకు? అంటే అది వెలుతురిస్తున్నాడు, చల్లని వాతావరణాన్ని ఇస్తున్నాడు. ఏమండి, ఎంత చక్కగా వాళ్ళను 40 సంవత్సరాలు ఎంత జాగ్రత్తగా ఏమండి అదే కడుపును పుట్టిన బిడ్డను ఎలా అయితే కంటికి రెప్పలా కాపాడుకుంటామో అలాగే ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఎంత చక్కగా 40 సంవత్సరాలు వాళ్ళని చక్కగా పరిపాలన చేశాడా లేదా? చేశాడు. కానీ చివరికి ఏమైంది? ఏమండి, ఎలాగైనా సరే కానాను వచ్చారు, ఉన్నారు. తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతి ఎవరు అంటే సమూయేలు గారు. ఆ తర్వాత సమూయేలు గారి తర్వాత రాజరికపు వ్యవస్థ వస్తుంది. ఓకేనా? ఈ సమూయేలు గారు వచ్చినప్పుడు ఆయన ఉన్న కాలంలోనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? మాకు రాజు కావాలి. లోకస్తులు ఎలా అయితే రాజులను చేసుకున్నారో మాకు కూడా రాజులు కావాలి అని కోరుకున్నారు. అప్పటికి ఎవరున్నారు? దేవుడు పరిపాలన క్రిందే ఉన్నారు. న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్నారంటే న్యాయాధిపతులు ఎవరి ఆధీనంలో ఉంటారు? దేవుని ఆధీనంలో ఉండి
పరిపాలన కొనసాగిస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, మాకు న్యాయాధిపతులు కాదు కానీ సమూయేలు మీ పిల్లలు క్యారెక్టర్ వాళ్ళు మంచివాళ్ళు కాదు, మాకు రాజు కావాలి అని అడిగారు. నిజంగా సమూయేలు చాలా బాధపడ్డాడండి. దేవుడి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా ఏంటి పరిస్థితి అన్నాడు. అయితే సమూయేలు ఒకవేళ రాజు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి రాజును గనక ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ జీవితం ఎంత దుర్భరం అవుతుందో అన్నది నా మాటగా ఒక్కసారి నువ్వు వాళ్ళతో మాట్లాడు అని ఏమండి సమూయేలు గారికి చెప్పి వాళ్ళకి చెప్పించాడు. ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం. ఏమండి సమూయేలు మొదటి గ్రంథము ఏమంటున్నాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే 8వ అధ్యాయం ఏమండి 4 నుంచి మనం చదువుకుందాం. ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఇశ్రాయేలీయులు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున, జనుల్లో ఎలా అయితే రాజులను ఏర్పాటు చేసుకుని పరిపాలన చేస్తున్నారో, యుద్ధాలు చేస్తున్నారో, ఇప్పుడు మేము కూడా లోక మర్యాద మాకు కూడా కావాలి. ఏమండి అప్పటి వరకు ఎవరి పరిపాలన ఉంది అంటే దేవుని పరిపాలన క్రింద ఉన్నారు. కానీ అప్పటికి వాళ్ళు ఏమంటున్నారంటే, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు ఏమండి నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటిని ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా అన్నాడు చూడండి. తమ్మును ఏలకుండా ఇశ్రాయేలీయులను ఏలుతున్న నన్నే వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు. నిన్ను కాదయ్యా, నువ్వెందుకు, నేను న్యాయాధిపతిగా ఉన్నాను కదా, నా పరిపాలన వాళ్ళకి నచ్చలేదని నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను కాదు సమూయేలు, నిన్ను నడిపిస్తుంది నేను కదా. సమూయేలు నడిపించేది దేవుడే కదండి. నిన్ను నడిపిస్తుంది నేను కాబట్టి నా పరిపాలన వాళ్ళు వద్దంటున్నారు. అందుకే అంటున్నాడు, వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఏమండి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటిని ప్రకారము వారు నీ ఎడల జరిగించుచున్నారు. వారిని చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము అన్నాడు. ఇంతకీ ఎలాంటి వాళ్ళు వస్తారంట? 12వ వచనం నుండి మనం చదివితే, మరియు అతడు వారిని రాజుగా చేసుకుంటే రాజు ఏం చేస్తాడో చెప్తున్నాడు ఇక్కడ. మరియు అతడు వారిని అంటే ప్రజలను తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకు, వాటి పంటను కోయుటకును, తన యుద్ధాయుధములను, తమ రథములను సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష్యకారుణులుగాను, బోనెకత్తెలుగాను, రొట్టెలు కార్చువారుగాను పెట్టుకొనును. మీ పొలములలోని, మీ ద్రాక్ష తోటల్లోని, ఒలీవ పంటలోను శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యములోను ద్రాక్ష పండుల్లోను 10వ భాగము తీసి తన పరివారమునకు సేవకులకు ఇచ్చును. మీ దాసులను, మీ పనికత్తెలను, మీ పశువులలోను గర్ధములోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనను. మీ మందలో 10వ భాగం పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అన్నాడు చూడండి.
నువ్వు రాజును కోరుకుంటున్నావు, నేను పరిపాలన చేస్తుంటే నా పరిపాలనే మీకు నచ్చలేదంటే, ఇక మీరు రాజును కోరుకుంటే ఆ పరిపాలన ఎంత భయంకరంగా ఉంటుందో ముందుగా నువ్వు సాక్షివై ఒక మాట చెప్పయ్యా అన్నాడు. తర్వాత రాజును ఏమండి సౌలు గారిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమోను, ఆ సొలొమోను తర్వాత మళ్ళీ ఆ రాజ్యం 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు ఇలా విభజించబడటం. ఏమండి ఇదంతా మనకి తెలిసినదే. అంటే ఇక్కడ దేవుని పరిపాలనలో ఎలా ఉంది ఇశ్రాయేలుల రాజ్యం అన్నప్పుడు? సుభిక్షంగా ఉంది. ఎవరు ఎవరి కింద దాసులు కాదు. అవునా కాదా? అసలు వాళ్ళకి దేశాన్ని ఇచ్చాడు, వాళ్ళకి భూముల్ని ఇచ్చాడు, ఎక్కడెక్కడ ఉండాలో ఒక స్కెచ్ ఇచ్చాడు. ఆయా ప్రాంతాల్లో మీరందరూ సుభిక్షంగా ఉండండి అని చెప్పాడు. ఏమంటే ఆ ప్రాంతం కూడా ఎలాంటి ప్రాంతం అంటే కరువు ప్రాంతం కాదు. అసలు కరువు అనేది ఎరుగని ప్రాంతం. పాలు తేనెలు ప్రవహించే ప్రాంతం ఆ ప్రాంతం. అంత మంచి భూమిని వాళ్ళకి ఇచ్చిన అండ్ ఆ పరిపాలనే వాళ్ళు వద్దన్నారంటండి. ఆయన పరిపాలనే వద్దన్నారంట. అందుకే మాకు రాజు కావాలి అన్నారు. ఏమండి రాజు కావాలన్నారు బాగుంది. మరి రాజు పరిపాలన బాగా చేస్తాడా? రాజు పరిపాలన బాగా చేస్తాడండి? ఏమండి ఈరోజు రాజులు పరిపాలన చేస్తే, ఏమండి రాజు పరిపాలన చాలా మన పూర్వీకులు చూశారు. రాజు పరిపాలన పూర్వీకులు చూశారు. మరి రాజు పరిపాలన క్రింద ఉండకుండా ఎందుకు స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు? స్వతంత్రం కావాలని ఎందుకు అనుకున్నారు? వాళ్ళ పరిపాలన రాజు ఏమండి ఏకవాక్య పరిపాలన చేస్తాడు. అతను ఏదనుకుంటే మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే చెడే. అందులో అతను అనుకున్నది చేస్తాడే తప్ప నిజంగా ఇందులో న్యాయం ఎంత ఉంది, అన్యాయం ఎంత ఉందని ఆలోచిస్తాడా? అతను ఏదనుకుంటే అది చేసేస్తాడు. అవునా కాదా? కనుక రాజులను కోరుకున్నారు. ఆ రాజరికపు వ్యవస్థ ఎలా మారిపోయింది అన్నది కూడా మనం ఆలోచన చేస్తే, ఏమండి రాజులను కోరుకున్న తర్వాత దేవుడు ఒక మంచి మాట కూడా చెప్పాడండి. ఒకవేళ మీరు రాజులను కోరుకుంటే ఆ రాజు ఎలా ఉండాలో తెలుసా? నేనిచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని చక్కగా దివారాత్రంలో వాళ్ళు చదివే వాళ్ళై ఉండాలి అని చెప్పాడు. రాజు ఏం చేయాలి తెలుసు? ఈ ధర్మశాస్త్రాన్ని ఒక ప్రతిని రాసుకోవాలి. రాజు ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని ఒక ప్రతిని రాసుకొని ఎప్పుడు కూడా తన జీవిత కాలం అంతా దాన్ని చదువుతూనే ఉండాలి. ఎందుకంటే అది చదువుతూనే ఉంటేనే నువ్వు న్యాయం అన్యాయం ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు సరైన తీర్పు నువ్వు తీర్చగలుగుతావు. కనుక నువ్వు దాన్ని చదువుతూ ఉండాలి అన్నాడు. కానీ ఎంతమంది రాజులు ఆ ధర్మశాస్త్రాన్ని పట్టించారు చెప్పండి? అందుకనే వాళ్ళు చివరికి నిజంగా దేవునికి వ్యతిరేకంగా మారిపోయినట్లుగా మనం చూస్తాం. రాజులు అలాగే ప్రజలు కూడా, ఇశ్రాయేలీయులు రాజులు, యోధా రాజులు, అలాగే ఇశ్రాయేలీయులు ప్రజలు కూడా ఏమంటే దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయటం, రాజులు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించటం, ఏమంటే ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు పాలించకపోవటం, ఇవన్నీ కూడా దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడో తెలుసా? ఒకసారి చూడండి ఏం చేశాడో. ఏమండి ఏం చేశాడు అన్నది మనం ఆలోచన చేస్తే, హోషేయ గ్రంథం ఒకసారి మనం చూద్దాం. హోషేయ గ్రంథం, ఏమండి హోషేయ గ్రంథం 13వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. 13వ అధ్యాయం హోషేయ గ్రంథం ఏమండి 13వ అధ్యాయం 9వ వచనం నుండి చదవండి. 9వ వచనం నుండి మనం చదువుకుందాం. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు నీ సహాయకర్తనగు నాకు, నీకు సహాయం చేసే నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. నీ పట్టణములలో దేని యందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను? రాజును అధిపతులను నా మీద నియమించుమని నీవు మనవి చేసుకుంటివి కదా. నాకు రాజులు కావాలని నువ్వు కోరుకున్నావు కదా, మనవి చేసుకున్నావు కదా. మరి నీ అధిపతులు ఏమయ్యిరి? కాగా కోపము తెచ్చుకొని నీకు రాజులను నియమించి తిని. నాకు అప్పుడే కోపం వచ్చింది నీ మీద. నా పరిపాలన నువ్వు వద్దన్నావు. నా పరిపాలన నీకేమి లోటు జరిగిందయ్యా? ఏం జరిగింది నీకు లోటు? తినటానికి లేదా? ఉండటానికి లేదా? కట్టుకోవటానికి లేదా?
ఏమి లేదని నువ్వు నన్ను త్రోసివేశావు. అప్పుడే నా కోపం వచ్చింది. కానీ నువ్వు అడిగే కాబట్టి ఇచ్చాను, రాజునిచ్చాను. రాజును అధిపతులు నా మీద నియమించమని నువ్వు మనవి చేసుకుంటివి కదా. నీ అధిపతులు ఇప్పుడు ఏమైపోయారు? కాగా కోపము తెచ్చుకొని నీకు రాజులను నియమించి తిని క్రోధము కలిగి అతన్ని కొట్టివేయుచున్నాను అన్నాడండి. రాజులను కొట్టేసేసాడంటండి. ఏమండి, రాజులను కొట్టేశాడు. అందుకే కదండి వాళ్ళందరూ బానిసలుగా వెళ్ళిపోయారా లేదా? మరలా బాబిలోనియన్, ఏమండి, బాబిలోనియన్ కింగ్డమ్కి బానిసలుగా వెళ్ళిపోయారు వాళ్ళంతా. నెబుకద్నెజరు అధికారం కిందకి లోబడి, ఏమండి, బాబేల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. మనకు తెలుసు కదా, ఇరాక్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయారండి. కల్దీలు పట్టణం వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ రాజులను కొట్టేశాను నేను అంటున్నాడు. అంటే ఎందుకు? వాళ్ళ పరిపాలన చేయలేదు. దేవుడి పరిపాలన సమసమాజం ఉంది. సమసమాజాన్ని స్థాపించాడు దేవుని పరిపాలనలో. కానీ రాజులు వచ్చిన తర్వాత ఆ సమసమాజాన్ని నిర్మూలన చేశారు. అందుకే వాళ్ళని కొట్టేశాడు. కొట్టేసి మరొక రాజుని మనకి ఇచ్చాడు. ఆయనే యేసు క్రీస్తు. యేసుక్రీస్తు సమసమాజాన్ని ఎలా నిర్మించాడో, యేసుక్రీస్తు వారు సమసమాజం ఎలా నిర్మించాడో ఆయన క్రియలు, ఆయన మాటలు చూస్తే మనకు అర్థమైపోతుందండి. నిజంగా మనల్ని ఏమన్నాడు తెలుసా? బానిసలు అనలేదు. మనల్ని ఏమన్నాడు తెలుసా? మీరు రాజులైన యాజకులు అన్నాడండి. మనల్ని ఏమన్నాడు? యేసుక్రీస్తు తన రాజ్యములో ఆయన నమ్మినందుకు, ఆయన యందు విశ్వాసం ఉంచినందుకు, ఆయన మన కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తించుకున్నందుకు ఆయన మనల్ని హక్కును చేర్చుకొని మనల్ని ఏమన్నాడు తెలుసా? పేదవాడు, లేనివాడు, కూటికి లేనివాడు, ఏమన్నా గుడ్డకు లేనివాడు, దరిద్రుడు అని అనలేదు ఆయన. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసామో ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. చూడండి, ఎందుకంటే మరి ఆయన ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? రాజు. యేసుక్రీస్తు వారు ఎవరండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని వచ్చారా లేదా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆ రాజులు, పాత తరంలో ఉన్న రాజులను కొట్టేసి యూదులకు రాజునిచ్చాడు. ప్రపంచానికి ఒక కింగ్నిచ్చాడు దేవుడు. ఆయనే జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు అండి. ఆయన రాజుగా వచ్చాడు. అదే అంటున్నాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని జ్ఞానులు వచ్చి అడుగుతారు కదా. అంటే ఆయన రాజు. ఇప్పుడు ఆయన నమ్మిన మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? మీరు రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడండి. ఏమండి, నిజంగా మనల్ని ఎవరైనా మీరు పలానా వాళ్ళండి అని అంటారే తప్ప, మీరు ఎవరండి, ఏ కులం అండి, ఏ మతం అండి ఇలా అడిగారు తప్ప నువ్వు రాజువయ్యా అని ఎవరైనా అన్నారా? నువ్వు యాజకుడు అయ్యా అని ఎవరైనా అన్నారా? ఏమండి, మనమందరము కూడా యేసుక్రీస్తు నమ్మినందుకు దేవుడు మరలా అందరినీ, రాజు అంటే ఏలిక కదండి, ఏలిక కాదా? మొదటి మనం ఆదికాండంలో మనం చదువుకున్నగా మీరు ఏలికలు ఏలండి అని చెప్పాడు కదా. ఆది కాలంలోనే ఆదాము అవ్వలతో ఏం చెప్పాడు? మీరు భూమిని లోపరుచుకుంటే దాన్ని ఏలండి అని చెప్పాడు. ఏమండి, ఇప్పుడు మనల్ని యేసుక్రీస్తు అనే రాజు క్రింద ఉంచి మనల్ని బానిసలుగా చేయలేదండి. యేసుక్రీస్తు మనల్ని ఏమన్నాడు తెలుసా? నా సహోదరులు అన్నాడు. నా సహోదరులు అన్నాడు తప్ప నా బానిసలు అనలేదు ఎక్కడ. దేవుడైతే నా కొడుకులు, నా కుమారులు, నా బిడ్డలు అన్నాడు మనల్ని. ఎక్కడ కూడా మనల్ని వివక్ష చూపించలేదండి దేవుడు కానీ, యేసుక్రీస్తు కానీ. అందుకే మనల్ని రాజులను చేశాడు. ఆ రోజు ఏలికలుగా, ఏమంటే ఆ ఏలికలుగా ఉండమన్నాడు. మధ్యలో మనం కోల్పోయాం. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం ఏలికలుగా వచ్చేసాం. ఇక్కడ ఎవడి కింద దాసుడు కాదు. ఒకరికంటే ఒకరు మిక్కిలి గొప్పవాళ్ళని ఎంచుకోమన్నాడు. ఒకరినొకరిని ప్రేమతో అందరిని ప్రేమించండి, హృదయపూర్వకంగా ప్రేమించండి అన్నాడు. అంటే ఇక్కడ అందరూ సమానమే. ఏమండి, ఎక్కడుంది సమానం ఎక్కడుంది చెప్పండి? సమాజం, లోకంలో సమసమాజం ఉందా చెప్పండి? లేదండి. సమసమాజం ఉంది ఎక్కడైనా ఉంది అంటే అది ఓన్లీ క్రిస్టియన్స్లోనే. నిజమండి.
ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక రాజుగా వచ్చాడు. రాజుగా వచ్చిన ఆయన ఏమండి, రాజులు తెలుసు కదండి, ఆజ్ఞ వేసి పని చేయించుకుంటారు, కమాండ్ పాస్ చేస్తారు, వాళ్ళు చెప్పిందే శాసనం, అవును కదా? కానీ యేసుక్రీస్తు వారు రాజుగానే వచ్చాడు. కానీ ఆయన ఏమండి పరిచారము చేయించుకొనుటకు రాలేదన్నాడు చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 25 నుంచి మనం చదివితే, మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 25 నుంచి మనం చదివితే ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, ఆ అన్యజనులలో లోకం ఎలా ఉందో చెప్తున్నాడండి. అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారి మీద గొప్పవారు వారి మీద అధికారం, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అధికారం చేస్తున్నారని చెప్తున్నాడు. అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో క్రైస్తవులుగా మనలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చేనని చెప్పెను అన్నాడు చూడండి. అంటే యేసు రాజుగా వచ్చిన ఆయన అంటున్నాడు, లోకంలో రాజులు ఏమంటే లోకంలో అధికారులు ఏమంటే లోకంలో జనుల మీద అధికారులు ఉంటారు, వాళ్ళ మీద మరికొంతమంది అధికారులు ఉంటారు. మీరు క్రైస్తవులు నా మాట విని నా చెంతకు వచ్చారు కదా, మీలో ఎవ్వరు కూడా అలాంటి అధికారాలు చెలాయించకూడదు. నన్ను చూడండి, నేను మీ పాదాలు కడుగుతున్నాను అన్నాడా లేదా? శిష్యుల పాదాలు కడిగాడా? ఆయన వీళ్ళ చేత పాదాలు కడిగించుకున్నాడా? చెప్పండి. శిష్యుల పాదాలు యేసుక్రీస్తు కడిగాడు. నిజంగా రాజు ఏమండి ప్రజల పాదాలు కడగటం ఏంటి, శిష్యుల పాదాలు కడగటం ఏంటి? అందుకే అన్నాడు, నేను చేయించుకొనుటకు రాలేదు, పరిచారం చేయించుకొనుటకు రాలేదు, చేయుటకు వచ్చాను. ఇది మీరు కూడా ఇలానే ఫాలో అవ్వాలి, మీరు కూడా ఇలానే చెయ్యాలి అన్నాడు. చివరికి రాజు ఏం చేశాడంటే ప్రజలను అడ్డం పెట్టుకొని బ్రతకాలనుకోలేదు, ప్రజల కోసం ప్రాణం పెట్టాలి. వాడు రాజు అంటే ఏం చేయాలి? రాజు అంటే ప్రజల కోసం ప్రాణం పెట్టాలి. కానీ ప్రజలు చంపి రాజులు అధికారాలను ఏమండి సైన్యాన్ని చంపి రాజుల అధికారాన్ని పొందుకుంటారు. అది మనం చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. కానీ సమాజ స్థాపన ఒక క్రీస్తు వలన మాత్రమే జరిగిందన్న విషయం లేఖనాలను చదివితే మనకు అర్థమవుతుంది. ఏమంటే యేసుక్రీస్తు చెప్పటమే కాదండి, నిజంగా శిష్యుల పాదాలు కూడా కడిగాడంటండి. మీకు తెలుసు కదా, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంటుందండి. ఒకసారి చూడండి, అయినా మీకు చూపిస్తాను. ఏమండి యోహాను సువార్త 13వ అధ్యాయం సమాజ స్థాపన ఏమండి యేసుక్రీస్తు ఎలా జరిగించాడు అన్నది మనం ఇక్కడ ఆలోచన చేస్తే యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఐదో వచనం. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకును మొదలు పెట్టెను అన్నాడు చూడండి. అంటే ఆల్రెడీ ఏం చేస్తున్నాడు? పాదాలు కడిగి తువ్వాలతో తుడుస్తున్నాడు. ఏమండి ఒక రాజుగా, దేవుని కుమారుడుగా, దేవునితో పాటు సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అయినప్పటికీ ఏమండి ఆ హోదాను వదిలి ఇక్కడికి వచ్చి ఏమండి మనుషుల పాదాలు కడుగుతున్నాడంటే ఇంకా ఇంతకంటే సమానత్వం ఏడుంటుంది మీరు చెప్పండి? ఇంతకన్నా సమానత్వం ఇంకెక్కడుండదు చెప్పండి? అందుకే యేసుక్రీస్తు దగ్గర మాత్రమే, ఆయన పరిపాలనలో మాత్రమే సమాజ స్థాపన అన్నది జరుగుతుంది. ఏమంటే ఇక శిష్యులు పాదాలు కడిగారు కదా, ఇక శిష్యులు కూడా వాళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళ పరిపాలన ఏమంటే ఒక్కసారి 3000 మంది మారారు కదా, క్రైస్తవులుగా మారారు కదా. ఇక ఎప్పుడైతే క్రైస్తవులుగా మారారో మొదటి శతాబ్దంలో ఆ క్రైస్తవం అనేది విస్తరించడం ప్రారంభించింది. మొట్టమొదటిగా ఏమంటే పెంతెకోస్తు దినాన ప్రారంభమైన ఏమండి ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది 3000 మందితో ప్రారంభమై ఏమంటే వేలకు వేలగా లక్షలకు లక్షలుగా దేశాలకు
ప్రబలిపోయిందండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ సొసైటీయే ఏమండి ఎక్కువ మంది అండి. సుమారుగా 850 కోట్ల మందిలో 350 నుంచి 400 కోట్ల వరకు సుమారుగా క్రిస్టియన్సే ఉంటారు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు చేసిన ఏమండి ఆ సమాజం ఏమండి ఆ కంటిన్యూటీ ఉందా లేదా అన్నది మనం ఆలోచన చేస్తే, ఏమండి శిష్యుల దగ్గరికి వెళదాం ఇప్పుడు. శిష్యుల దగ్గరికి వెళదాం. ఇక వాళ్ళు కూడా ఏం చేశారు అన్నది మనం ఆలోచన చేస్తే, ఏమండి వాళ్ళు కూడా ఏం చేశారు అన్నది మనం ఆలోచన చేస్తే, ఏమండి ఇక్కడ ఏం చేశారు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2వ అధ్యాయం 44, 45 వచనాలు చూడండి ఏమంటున్నాడు. 44, 45 వచనాలు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. అదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుతూ దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఏమంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది 44వ వచనంలో, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, అందరూ ఏమంటే ఒక చోట ఉన్నారంట, తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. అదియుగాక వారు తమ తమ చర స్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టేశారంటండి. ఏమండి అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర సుమారుగా ఒక 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, అక్కడ ఒక 5,000 మంది ఉన్నారు అనుకోండి, ఎంతవరకు వస్తాయో వాళ్ళకి ఎంత అవసరం, వాళ్ళ అక్కర్లు ఏంటో అందరికి పనిచేసారా? అంతే కదండి దానికి అర్థం. అంటే నిజంగా క్రైస్తవ లోకంలో ఒక నూతన అధ్యాయాన్ని శ్రీకారం చుట్టారండి. మొదటి కాలంలో యేసుక్రీస్తు బోధలు విన్న అపోస్తలులు. ఏమండి ఇది నాది అనుకోలేదంటండి, ఇది నాది అనుకోలేదంట. ఇది దేవుడికా ఇచ్చేద్దాం, ఇది ఇతనికా ఇచ్చేద్దాం అనుకున్నారంటండి. అలాగే మీరు 4వ అధ్యాయం కూడా మనం చదివితే 4వ అధ్యాయం 32వ వచనం నుండి మనం చదివితే 32వ వచనం నుండి విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వాళ్ళకున్నది ఇది నాది అనుకోలేదంటండి. అదేంటండి నిజంగా. ఏమంటే నిజంగా మీరు కూడా ఆలోచించండి. ఒక వస్తువు మీరు కొన్నారు అంటే మీరేమంటారు? ఇది నాది అంటారా కాదా? ఇది మనందరిది అంటారండి? అంటారా? అనరండి. ఇది మనందరిది, ఇది నాది అంటాం, మళ్ళీ తీసుకొని మళ్ళీ నాకు తెచ్చి అంటాం లేదా? కానీ వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అన్నప్పుడు, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. నాకు ఇది ఉంది అయితే ఇది నాది కాదు అన్నాడు. ఏమంటే ఈ ఆలోచన రావాలంటే నీకెంత దేవుని యందు విశ్వాసం ఉండాలి? ఈ ఆలోచన నీకు రావాలి అంటే నువ్వు దేవుణ్ణి ఎంతగా విశ్వసించి ఉండాలి? ఆలోచించండి. తనదని అనుకోలేదు, వారికి కలిగి ఉన్నదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు కూడా ఏం చేశారు? డబ్బులన్నీ రాగానే ఏమండి ఒక లాకర్ ఓపెన్ చేసి అందులో పెట్టలేదు. వాళ్ళు కూడా ఏం చేశారంటే వచ్చిన డబ్బులన్నిటిని కూడా వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి నీ కొదవలేక పోయెను. ఇదండి నిజమైన సమాజ స్థాపన అంటే. ఎవరికి ఏ విషయంలో కూడా కొదవలేదంటే అందరికీ సమానంగా ఉంది. అందరి అవసరాలు ఏంటో తెలుసుకొని మరి వాళ్ళకి అందరికి పంచారు. ఇది నాది అని ఎవరు అనుకోలేదంటండి. అదండి అసలైన నిజమైన క్రిస్టియానిటీ అంటే.
సమసమాజం ఏమండి క్రీస్తు ద్వారా మాత్రమే, బైబిల్ ద్వారా మాత్రమే సమసమాజం అన్నది ఏమండి ఏర్పడింది. అది ఈ లోకానికి అర్థం కాదండి. వీళ్ళు ఏమనుకుంటారండి, లోకస్తులు ఏమనుకుంటారంటే తుపాకీ ఏమండి తుపాకీ గొట్టముతో సమసమాజాన్ని నిర్మించాలని నక్సలిజం అనుకుంటుంది. ఏమండి చాలామంది సమసమాజం నిర్మించాలని అనుకొని మట్టిలో కలిసిపోయారే తప్ప అది మనుషుల వలన అయ్యే పని కాదు. ఎందుకు అవ్వదు అంటే ప్రతి మనిషి కూడా స్వార్థపరుడు, అవును కదా? ప్రతి మనిషి కూడా నాది నాది మాది అంటారే తప్ప ఇది మనది అనే ఆలోచన మనిషికి రానప్పుడు స్వార్థపరుడు కాదంటారా? అందుకనే మనిషి యొక్క ఆలోచన ద్వారా కానీ మాటల ద్వారా కానీ సమసమాజ స్థాపన జరగదు. ఒకవేళ జరగాలి అంటే నువ్వు దేవుని నమ్మాలి, క్రీస్తును నమ్మాలి, క్రీస్తులోనికి రావాలి. అలా ఆ రోజు చాలామంది వచ్చేసారంటండి, చాలామంది వచ్చేసారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏమండి రాజులైన యాజక సమూహం అన్నారు. ఏమండి ఆ రాజ్యములకి భాషతో సంబంధం లేదండి, ప్రాంతంతో సంబంధం లేదు ఆ రాజ్యంలోనికి రావటానికి. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్తాడు ఏమని చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఏమండి 5వ అధ్యాయం 10వ వచనం చూడండి ఏమంటున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై, అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. నీవు నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు అన్నాడండి. ఏమండి నిజంగా క్రైస్తవుడు ఏమండి ఏలికండి. క్రైస్తవుడు అంటే ఏలిక. సమసమాజం ఒకవేళ నువ్వు చూడాలి అంటే నువ్వు క్రైస్తవంలోనే నువ్వు చూడాలి. లోకంలో అది నీకు ఎక్కడ కూడా కనబడదు. ఏమండి ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు శిష్యులు కూడా వాళ్ళ జీవితాలను మనం ఆలోచించి, శిష్యులు కూడా ఎలా ఉన్నారంట, సమసమాజం నిర్మాణంలో వాళ్ళు కూడా పాలిభాగస్తులైనట్లుగా, ఎక్కడ ఎవరికి అంత సమిష్టిగా ఉంచుకొని అందరూ వారి వారి అక్కల కొలది పంచుకుంటున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఏమండి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? యేసుక్రీస్తు వారండి మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తు వారు ఒకానొక మార్గంలో వస్తున్నప్పుడు ఏమంటే పొట్టి జక్కయ్య అనే ఒక ఆయన వచ్చాడు. పొట్టి జక్కయ్య అనే ఒక ఆయన వచ్చి చెట్టెక్కాడంట యేసుక్రీస్తుని చూడటానికి. చెట్టెక్కినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, జక్కయ్య త్వరగా దిగు, నేను ఈరోజు మీ ఇంట్లో ఉండాలి అంటాడు. అనగానే వెంటనే జక్కయ్య వచ్చేస్తాడండి. వచ్చేసి ఏమంటాడు తెలుసా, నేనెవరి దగ్గరైనా అన్యాయంగా సంపాదిస్తే వాళ్ళకు నేను మరలా 4 గంటలు చెల్లిస్తాను అన్నాడా లేదా? అంటే యేసుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు అసలు ఏమండి ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా పనికిరాని దానిగానే చూస్తాడు, విలువ లేని దానిగానే చూస్తాడు, అవును కదా? యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు అందుకే అంటాడు, మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు అన్నాడు. నిజంగా ఏమండి ఈయన ఎవరు పొట్టి జక్కయ్య సిరి గురించి అప్పటి వరకు సిరి గురించి ఆలోచించాడు, బాగా సంపాదించాడు, ధనవంతుడు అతను. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే నేను ఈరోజు మీ ఇంట్లో ఉండాలి అని అన్నప్పుడు వెంటనే చెట్టు దిగి వచ్చేసి యేసుక్రీస్తుతో చెప్తున్న మాట, నేను ఎవరికైనా దగ్గర అన్యాయం తీసుకుంటే వాళ్ళకి 4 గంటలు చెల్లిస్తాను అన్నాడండి. అన్నాడా లేదా? అంటే ఇక నువ్వు వస్తే చాలు, నువ్వు ఉంటే చాలు, నాకు ఇక ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు అన్నట్లు ఆయన మాట్లాడతాడు. అప్పుడు అంటాడు యేసుక్రీస్తు వారు, ఇతడు అబ్రహాము కుమారుడు అంటాడు. అబ్రహాము కుమారుడు అంటే అర్థం ఏంటి? మనం ఎవరు కుమారులం? ఏమండి మనం కూడా అబ్రహాం కుమారులమేనండి. అబ్రహాం కుమారులు ఎలా అయ్యాం? విశ్వాసమును బట్టి. అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దీన్ని పక్కన నెట్టేశాడు, అందరికి పనిచేస్తానన్నాడు. అలాగే ఇంకొక ధనవంతుడు వస్తాడు. అయ్యా యేసుక్రీస్తు దగ్గర ఇంకో ధనవంతుడు వస్తాడు. వచ్చి నాకు నిత్య జీవం కావాలి, ఏం చేయమంటావయ్యా అన్నాడు.
అయితే నువ్వేం చేస్తావంటే నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా అమ్మి బేదలకు పంచే అంటాడు. బేదలకు పంచే అంటాడు. నువ్వు వచ్చి నన్ను వెంబడించి అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు? వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. అంటే ఇతనికి ఏం కావాలి? ధనము కావాలి, దేవుడు కావాలి. ఇక్కడ సుఖపడాలి, పరలోకంలో సుఖపడాలి. అంతేనే కదా? అంటే ఇక్కడ కష్టాలు వద్దా? కష్టాలు వద్దు. ఎందుకంటే ఉన్న ధనం అంతా వాళ్ళకి ఇస్తే మనకు వచ్చేది కష్టాలే కదండి. ఉన్నదంతా పేద ప్రజలకు పంచితే నాకేం వస్తుంది? నేను కష్టపడి కదా సంపాదించుకున్నాను, ఇదంతా వాళ్ళకి ఇచ్చేస్తే నాకేం వస్తుంది అనుకున్నాడు. ఈ ఈ ఆలోచన నాకేం నచ్చలేదయ్యా అని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించుట దుర్లభం. ఎందుకంటే ఆడి మనసు అంతా దేని మీద ఉంది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ ధనవంతులే, కానీ వాళ్ళు గుడారాలు వేసుకొని ఉన్నారు తప్ప ధనం మీద వ్యామోహం పెంచుకోలేదు. కానీ ఇతను ధనాన్ని విడిచిపెట్టయ్యా, నీకు పరలోకం కావాలంటున్నావు కదా, నీకు పరలోకం కావాలనుకున్నప్పుడు దీన్ని వదిలిపెట్టే అన్నాడు. ఇదంతా పేదలకు పంచే అన్నాడు. కానీ పేదలకు పంచడానికి ఇష్టం లేని అతను ఏమండి దేవుడినైనా వదిలిపెట్టాడు, పరలోకాన్ని ఆయన వదిలిపెట్టాడు తప్ప ఏమండి ధనాన్ని మాత్రం వదిలిపెట్టుకోలేక పోయాడు. అంటే ఏమంటే నిజంగా మనం ఆలోచన చేస్తే సమాజం నిర్మాణం మనం బైబిల్లోనే చూస్తాం. యేసుక్రీస్తు ద్వారా ఏర్పడిన ఆ దేవుని రాజ్యములోనే మనం దాన్ని చూస్తాం. అందుకే దేవుడు ఏమన్నాడు? మనల్ని ఏమన్నాడు? దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. మరి ఇప్పుడు సమాజ స్థాపన క్రైస్తవుల్లో జరుగుతుందా? ఇప్పుడు చెప్పండి. ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు సమాజ స్థాపన జరుగుతుందా? ఏమండి ఈరోజు మనం ఎలా ఉన్నాం తెలుసా? రా భోంచేసావా అన్న అనగానే చేసా, ఓకే ఓకే వెళ్తున్నా అంటాం. అంతేనా కదా? అంటే మనం నోటి మాటలతో చెప్తున్నాం, నిజంగా వాడు తిన్నాడా లేదా? ఏమండి ఏమండి ఎవరినైనా, నేను మిమ్మల్ని అయినా మీరు నన్నైనా కనుక్కుంటున్నారా? ఏమండి కనుక్కుంటున్నారా? భోంచేశారా? ఎలా ఉన్నారు? పిల్లలు బాగున్నారా? కుటుంబం బాగుందా? ఏమండి ఇలా ఎవరినైనా అడుగుతున్నారా? లేదండి. అంటే మనలో ఎక్కడో తేడా. అబ్రహాం పిల్లలు అని చెప్పుకుంటే అపవాది పిల్లలుగా మారే పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కనుక మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. అందుకే యోహాన్ రాసిన మొదటి పత్రికలో మాట్లాడుతూ అంటాడు, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:20 ఒకసారి మనం చదివితే, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4:20 ముగించేసుకుందామండి, త్వరగా ముగించేసుకుందాం. ఎవడైనను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల వాడు అబద్ధికుడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తే వాడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము కదా అంటాడు. నువ్వు సహోదరుని ప్రేమిస్తున్నావా? వాడి బాగోగులు చూస్తున్నావా? ఏమంటే నువ్వు సహాయం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ అసలు పట్టించుకోకపోవటం అన్నది చాలా టూ మచ్ అండి. అంటే పట్టించుకోవటం అంటే నీ దగ్గర లేవండి, చేయలేవు, కానీ పరామర్శించటం వలన కొంచెంలో కాస్తైనా నెమ్మది పొందే అవకాశం ఉంటుంది కదా. చాలామంది చూడండి, వాళ్ళ బాధను పంచుకుంటే చాలండి, సగం కడుపు నిండిపోద్ది, తేలిక పడతారు. బాధను ఏమంటే కనీసం మనం సహాయం చేయలేకపోయినా, ఏమంటే కనీసం మాటతో నన్ను వాళ్ళని ఓదార్చేటట్లుగా మన బిహేవియర్ ఉందా చెప్పండి? అంటే సహోదరుని ప్రేమించలేవు అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను నువ్వు చెప్పుకోవటం వలన అది అబద్ధం అవుతుందే తప్ప ఏమండి మరి ఒకటి కాదు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? అయితే నీ కంటికి కనిపించే నీ సహోదరుని కూడా నువ్వు ప్రేమించాలి. అలా ప్రేమిస్తేనే నువ్వు దేవుని ప్రేమించినట్లు. అందుకే మత్తయి సువార్త 25వ చెప్తాడు కదా, మీరు నన్ను చూడవచ్చితిరి అంటాడు. గొర్రెలను మేకలను వేరుపరిచినప్పుడు మీరు నాకు భోజనం పెట్టితిరి అంటాడు. ఎప్పుడయ్యా? నీకెప్పుడు భోజనం పెట్టానంటే, ఇదిగో నా సహోదరుడికి నువ్వు చేసేవు కాబట్టి నువ్వు నాకు చేసినట్లే.
నేను ఇబ్బందుల్లో ఉన్న నేను రోగినై ఉన్నాను, మీరు చూడవచ్చితిరి. నేను చెరసాల్లో ఉన్నాను, నన్ను పరామర్శించదు వచ్చితిరి. ఏమంటే నేను ఆకలిగా ఉన్నాను, నాకు భోజనం పెట్టితిరి. ఈ మాటలన్నీ 25వ అధ్యాయంలో మనకు కనబడతాయి. నేను దిగంబరినై ఉంటేనే మీరు బట్టలు ఇచ్చితిరి అంటాడు. అంటే ఎప్పుడయ్యా మేము ఇవన్నీ చేసామన్నప్పుడు, ఇదిగో ఒక సహోదరుడికి చేసావు కదా, అతనికి చేస్తే నాకు చేసినట్లే అన్నాడు. ఇప్పుడు అతనికి చేయకపోతే నువ్వు దేవుని కోసం ఏమి చేయని వాడివి, నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వాడివి. అంతేనా కాదా? ప్రేమ ఎలా తెలుస్తుందండి? క్రియను బట్టే ప్రేమ తెలుస్తుంది. అవునా కాదా? క్రియను బట్టే ప్రేమ తెలుస్తుంది. కనుక ఇప్పుడు సమసమాజ స్థాపన క్రీస్తు వలనే జరుగుతున్నప్పుడు, దేవుని మాటల వలన జరుగుతున్నప్పుడు, ఈరోజు క్రైస్తవులుగా మనం ఇంకా దానికోసం ఉవ్వెత్తున ఈ కార్యక్రమాలన్నీ చేపట్టగలిగి ఏమంటే సమసమాజ స్థాపనను చేయాలి. అంతే తప్ప నోటి మాటలతో చెప్పకండి. మాటతోనూ నాలుకతోనూ కాక సత్యముతోనూ క్రియతోనూ కార్యము జరిగింతుము అంటాడు. ఏమంటాడు? యాకోబు పత్రిక, యాకోబు పత్రిక ఒకసారి చూడండి. యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. 2వ అధ్యాయం 15-16 వచనాలు ఏమంటున్నాడు చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15-16. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతి నొందును అంటాడు. చూడండి, ఏమండి, అది మృతి నొందును అంటాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మాటతో నాలుకతో కాక సత్యముతో మనం క్రియ జరిగించాలి. ఏమండి, మనం దేవుని రాజ్యములో ఉన్నాం, క్రీస్తు రాజ్యములో ఉన్నాం. సమాజ స్థాపన క్రీస్తు రాజ్యములోనే అది సాధ్యం. ఈ లోక రాజ్యాలు అది నువ్వు తుపాకీ గొట్టంతో సమాజాన్ని తీసుకురాలేవు. నీ చదువు, నీ విజ్ఞానం, నీ టెక్నాలజీ ఏది కూడా సమాజాన్ని నిర్మించలేదు. సమాజం కావాలి అంటే అది బైబిల్ ద్వారా మాత్రమే అవుతుంది. దాన్ని నిర్మించింది యేసుక్రీస్తు వారు, దేవుడు. యేసుక్రీస్తు వారు అలాగే తండ్రి అయిన దేవుడు. వారి చెప్పిన మాటల ప్రకారం ఈ ప్రపంచం నడుచుకుంటే సమాజ స్థాపన ఈ భూలోకంలో అందరికీ దొరుకుతుంది. నమ్మలేదా? నమ్మలేదు అంటే నువ్వు సమాజ స్థాపనలో నువ్వు లేనట్లే. నమ్మేవా? రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజగా నువ్వుంటావు. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఏమండి ఎంత గొప్పవాడండి. ఏమండి, నీతిమంతుడి మీదను అనీతిమంతుడి మీద కూడా వర్షం కురిపిస్తున్నాడా లేదా? సూర్యుని ఎండ వేడి ఇవన్నీ సమానంగా ఇస్తున్నాడా లేదా? ఇస్తాడండి. ఆయన మనస్సు ఎప్పుడు కూడా వివక్ష ఉండదు. ఆయన దగ్గర వివక్ష ఉండదు. ఆయన పక్షపాతి కాడు. ఆయన మనుషులే స్వార్థప్రియులుగా మారిపోయి అంతా నాకే కావాలి, అంతా నేనే అంతా నా వాళ్ళే అనుభవించాలన్న ఆలోచనతో ఏమండి ఎవరెవరో కోసమో ఆస్తులు సమకూర్చి ఏమండి అలానే మట్టిలో కలిసిపోతున్నారు. కానీ మనం అలా ఉండకూడదు అని సమాజ స్థాపన అన్నది దేవుడు వలన అవుతుంది. అది క్రీస్తు వలన అయ్యింది. దానిని కొనసాగింపుగా ఏమంటే అపోస్తలులు కొనసాగించారు. ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా దానిని ఏమంటే నెరవేర్చాలి, నెరవేరుస్తున్నాం. కనుక సమాజ స్థాపన దేవుని వలన, క్రీస్తు వలన, బైబిల్ వలన మాత్రమే, క్రైస్తవుల వలన మాత్రమే సాధ్యము. అంతే తప్ప తుపాకీ గొట్టం వల్ల కానీ, ఇంకా లోకంలో ఉన్న జ్ఞానం వలన కానీ, ఏమండి టెక్నాలజీ వల్ల కానీ, నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ వల్ల కానీ ఏ విధము చేత కూడా నువ్వు సమాజాన్ని నువ్వు స్థాపించలేవు. కనుక ప్రతి సమాజం కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా క్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించి ఈ రాజ్యంలో ప్రవేశిస్తేనే సమాజాన్ని మనం చూడగలం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.